జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్. నా వాయిస్ అందరికి వినిపిస్తుందండి? నేను జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. సో నేను ఒక ఎంప్లాయీ గానే మీకు మద్దతు తెలపడానికి వచ్చాను. జెంట్స్ తో పాటు మహిళలు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు కాబట్టి మరీ ముఖ్యంగా మా మహిళా సోదరీమణులు అధైర్యపడొద్దు అని చెప్పడానికి కూడా వచ్చాను. మీరు ఈ రోజు చేస్తున్న సమ్మె ఆరోగ్యం అవునా? ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యారు. అయితే నేను అడుగుతున్నా, ఆర్టిజన్స్ కి మీకు ఎందుకు ఇంత ఆశ? ఒకప్పుడు మీరు కాంట్రాక్ట్ వర్కర్స్ గా వర్క్ చేసినారు, ఒక కాంట్రాక్టర్ దగ్గర నుండి పేమెంట్ తీసుకున్నారు. హలో, ఒక కాంట్రాక్టర్ దగ్గర నుండి పేమెంట్ తీసుకున్నారు. ఇప్పుడు డైరెక్ట్ డిపార్ట్మెంట్ మీకు పేమెంట్ ఇస్తుంది. మరి మీకు ఏం నష్టం జరుగుతుంది? ఎందుకు ఇంత ఆశ అని నేను అడుగుతున్నా. మీరు ఏం సమాధానం చెప్తారు? అవగాహన ఉందా? ఫోన్ తీసుకో అన్న. ఏమండి ఫోన్ తీసుకో. ఫోన్ వల్ల ఏం నష్టం జరుగుతుంది? అదే ఏం నష్టం? ఫస్ట్ మీరు అలా బయట కామెంట్ చేసే వాళ్లకు మాకు ఆశ లేదండి, మా ఆత్మగౌరవం కోసం మేము చేస్తున్న పోరాటం అని చెప్పాలి. ఓకేనా? మీ ఆత్మగౌరవం కోసం మీరు పోరాటం చేస్తున్నారు. వివక్ష ఎక్కడ గురవుతారో అక్కడ సమ్మె చేసే హక్కు ఉంటుంది. ఇది రాజ్యాంగం చెప్పింది, గుర్తుపెట్టుకోండి. మీకు టెర్మినేషన్ నోటీసులు ఇచ్చి మిమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు, కానీ మీరు ఎక్కడ భయపడొద్దు. 6 రోజులు మీరు ఇంత ఓపికగా సమ్మె చేస్తున్నారు, ఇంకొంచెం ఓపికగా ముందుకు వెళ్ళండి. ఎక్కడా కూడా అహింసా మార్గంలో వెళ్ళొద్దు, ఎక్కడా కూడా నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు. ఎందుకంటే మన నోటి నుండి ఏ చిన్న పొరపాటు వచ్చినా కానీ దాన్ని పట్టుకొని మనల్ని ఎట్లా ఇబ్బందులకు గురి చేద్దామా అన్న ఆలోచన ధోరణిలో ఉండే వాళ్ళు మన చుట్టే ఉంటారు. నేను అది కూడా చెప్తున్నాను. అది నాయకులు అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. ఇక్కడ మాట్లాడే ప్రతిదీ కూడా వీడియో రూపంలో బయటకు వెళ్తుంది. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, వీళ్ళు మా గురించి తిడుతున్నారా, పొగుడుతున్నారా, ఇలాంటివి చాలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. సరే, ఇంకా నేను మొన్న మా ఎన్పిడి సార్ వాళ్ళకి చెప్పాను మీకు జరిగే అన్యాయం ఏంటి అని. మీరు ఏపీఎస్సీబీ రూల్స్ అడుగుతున్నారు, దానివల్ల ఏం జరుగుతుంది? మీకు ఏం లాభం జరుగుతుంది? ఏం లాభం జరుగుతుంది అంటే నేను చెప్తాను. ఒక ఆర్టిజన్ కి ఈరోజు టెర్మినేషన్ నోటీస్ ఇచ్చారు. మీరు అడుగుతుంది ఏసీబీ రూల్స్ కావాలి, ఏపీఎస్సీబీ రూల్స్ కావాలి అని అడుగుతున్నారు. ఒక ఉద్యోగి ఎవరైతే మా దగ్గర సబ్ స్టేషన్ ఆపరేటర్స్ ఉంటారండి, నాకు జెన్కో మీద పెద్దగా అంటే అవగాహన లేదేమనుకోకండి. మా దగ్గర కంప్యూటర్ ఆపరేటర్స్, ఎస్ఎస్ ఆపరేటర్స్ ఉంటారు. ఎస్ఎస్ ఆపరేటర్ చేసే ఉద్యోగం ఈక్వల్ టు లైన్మెన్. సబ్ స్టేషన్స్ లో వాళ్ళు చేసే పని లైన్మెన్ తో సమానంగా పనిచేస్తున్నారు. మా దగ్గర కంప్యూటర్ ఆపరేటర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జేఏఓ ఏదైతే పని చేస్తున్నారో అంత పని వాళ్ళు చేస్తున్నారు. మరి వివక్ష ఎందుకు? ఒక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వాళ్ళకి ఇస్తున్న జీతం కానీ గుర్తింపు కానీ మీకుందా? ఒక లైన్మెన్ కి ఉన్న గుర్తింపు సబ్ స్టేషన్ ఆపరేటర్స్ కదా. రెండోది, మీకు స్టాండింగ్ ఆర్డర్స్ లో కొన్ని రూల్స్ చెప్పారు, మిమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేసేసాము మేము అని చెప్పారు. ఒక ఉద్యోగి సంవత్సరానికి లీవ్ అతనికి ఎంత వస్తుంది అంటే, ఉద్యోగం చేస్తే సంవత్సరానికి 30 రోజులు ఆయన లీవ్ క్రెడిట్ అవుతుంది. మీకు ఇది అంత అవగాహన కోసం చెప్తున్నా. అంటే మీ జేఏసీ ఫామ్ అయ్యి మిమ్మల్ని ఏపీఎస్సీబీ రూల్స్ ఏదో మిమ్మల్ని రెచ్చగొట్టడానికో లేదా ఆశలు పెంచడానికో వాళ్ళు చెప్పలేదండి. మీకు జరిగే అన్యాయం పిన్ టు పిన్ చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు, రేపు ఎవరన్నా ఒక పొలిటీషియన్ ఎవరో ఒకరు వచ్చి లేదా మీ ఇంటి దగ్గర వాళ్ళే, మీ కుటుంబ సభ్యులే మీరు ఎందుకు సమ్మె చేస్తున్నారు అంటే మీరు చెప్పగలగాలి. కాబట్టి నేను అవగాహన కోసం మీకు చెప్తున్నా. ఒక ఉద్యోగి సంవత్సరం పనిచేస్తే అతనికి సంవత్సరానికి 30 క్రెడిట్ వస్తుంది లీవ్ అకౌంట్. కానీ ఒక ఆర్టిజన్ ఇప్పటివరకు మీరు ఎన్ని సంవత్సరాలు చేసి ఉంటారు? రెగ్యులరైజేషన్ పీరియడ్ కూడా తీసుకుందాం, 2017 నుంచి 2026 వరకు. అది తీసుకున్నా మీ సర్వీస్ రిజిస్టర్ ఎప్పుడైనా మీ లీవ్ అకౌంట్ చెక్ చేసుకున్నారా?
ఎన్ని రోజులైనా మనం క్రెడిట్ ఇవ్వచ్చు. అదే ఒక ఆర్టిజన్ కి కేవలం 30 రోజులు, మీరు ఎన్ని సంవత్సరాలనే చేయండి. ఇంకో విషయం, ఈ మధ్య ఆర్టిజన్స్ ని ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే ఫీల్డ్ మీద వాడుకోండి అని కూడా చెప్పారు. మీ జెన్కోలో ఉందో లేదా కానీ డిస్కమ్లో అయితే ఉంది ఇది. అంటే ఎంత పనైనా తీసుకుంటారు ఆర్టిజన్ నుండి, కానీ భద్రత మాత్రం కల్పించారు. గత గవర్నమెంట్ చేసిందని ఇప్పటి గవర్నమెంట్ ఇప్పటి వాళ్ళు చేస్తున్నారని వాళ్ళు వచ్చి మనల్ని ఎవ్వరు మభ్యపెట్టాల్సిన పని లేదు. మనకు ఏం అన్యాయం జరిగింది అనేది మనకు ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. సరే, గత ప్రభుత్వం అన్యాయం చేసి ఉండొచ్చు, మరి ఇప్పుడు సవరించబడాలి కదా అన్యాయం. మీకు కొంతమంది నాయకులు వచ్చి మేము కరెక్ట్ చేసాం, వాళ్ళు కరెక్ట్ చేయలేదు, లేదా అది కరెక్ట్ వాళ్ళు తప్పు అని చెప్తున్నారు. దయచేసి దీన్ని పొలిటికల్ రంగు పూయకుండా మన డిపార్ట్మెంట్ జేఏసీ ద్వారా మీరు పోరాటం చేయండి. ఇదొకటి నా విజ్ఞప్తి. పొలిటికల్ గా వెళ్తే మనకు న్యాయం జరగదు. అదేదో మనమే అడుగుదాం. మన జేఏసీ నాయకులే గవర్నమెంట్ దగ్గరికి వెళ్తారు. ఓటేసింది మనమే కదా, గెలిపించుకుంది కూడా మనమే, అవునా? ఇకపోతే రెండోది, మీరు రిటైర్ అయ్యాక మనకు క్రెడిట్ ఈ మెడికల్ రియంబర్స్మెంట్ ఉందా? మరి ఈ సంవత్సరం నమ్ముకొని ఒక్కొక్కరు 9 సంవత్సరాలు అని మీరు చెప్పారు, కానీ రెగ్యులరైజేషన్ పీరియడ్. బట్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ డిపార్ట్మెంట్ లో, అవునా? మరి వాళ్ళకి ఏమన్నా భద్రత ఉందా? ఆరోగ్య భద్రత ఉందా? పని చేస్తున్నాం, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం, కానీ మనకు మెడికల్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఆర్టిజన్స్ కి లేవు. రేపేదన్నా కష్టం వస్తే ఇందులో ఉన్నంతసేపే క్రెడిట్ కార్డ్, తర్వాత నో క్రెడిట్ కార్డ్, నో రియంబర్స్మెంట్, అవునా? రైట్, ఓకే. ఇంకొకటి, గ్రేడ్స్ ఉన్నాయి మీకు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి పని చేస్తూ డిగ్రీ మీద రిక్రూట్ అయిన వాళ్ళు ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చి డిపార్ట్మెంట్ నమ్ముకున్నారో వాళ్ళు గ్రేడ్ 2. కానీ ఒక సంవత్సరం క్రితము అతను చదువుకొని పీజీ చేసి ఎక్కడ ఉద్యోగం లేక ఒక సంవత్సరం క్రితము ఒక అతను ఆర్టిజన్ గా రిక్రూట్ అయ్యి ఉంటే అతను పీజీ చేశాడు కాబట్టి ఆయన గ్రేడ్ 1. ఒక అంటే తప్పుగా అనుకోకండి, మీకున్న వ్యత్యాసం చెప్తున్నా నేను. ఓఎస్లని నేను తక్కువ చేయడం అని కాదు, అంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయని కాదు. అంటే మీకు స్కేల్స్ లో కూడా వివక్ష చూపిస్తున్నారు. అసలు ఆ ప్రొసీజరే తప్పు. మీ నైపుణ్యాన్ని బట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కాదు, మనకు అవసరం లేదు. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనికి సంబంధించి ఉద్యోగస్తులతో సమానంగా స్కేల్ అడగండి, ఓకేనా? రెండోది, మరొక విషయం, ఇప్పుడు మీరు అడిగేది నాయకులకు కూడా నేను చెప్తున్నా, అంటే మీరు మాట్లాడే దాంట్లో స్పష్టత ఉండాలండి. మీరు అడిగేది 1,00,000 జీతం అడగట్లే. లైన్ మ్యాన్ 1,00,000 తీసుకుంటాడు, మాకు కూడా 1,00,000 ఇవ్వండి. సీనియర్ అసిస్టెంట్ 1,50,000 తీసుకుంటుంది, మాకు కూడా 1,50,000 ఇవ్వండి అని మీరు అడగట్లేదు. ఉద్యోగ భద్రత, వేతన సవరింపు, గుర్తింపు, ఇది మాత్రమే అడుగుతున్నారు. మీరు అడిగే దాంట్లో ఎక్కడా కూడా అన్యాయంగా అడిగేది, అత్యాశకు పోయేది ఏమీ లేదు. కేవలం మమ్మల్ని గుర్తించండి అని మాత్రమే అడుగుతున్నారు. కాబట్టి మీకు ఎన్ని టెర్మినేషన్ నోటీసులు ఇచ్చినా, ఎంత భయపెట్టినా మహిళా మహిళని నేను చాలా అభినందిస్తున్నా. మంచి సంఖ్యలో వచ్చారు. మొన్న కూడా అంటే నాకు ఇంట్లో కొంతమంది అంటే చుట్టాలు ఉండడం వల్ల రాలేపోయి, యాక్చువల్గా 3-4 డేస్ వద్దాం అనుకుంటున్నా. మొన్న కూడా వచ్చారంట, ఖమ్మం వాళ్ళు కూడా కాల్ చేశారు. సో ఇట్లానే ఇదే స్ఫూర్తితోటి మీరు కూర్చోండి. ఎవరు ఎన్ని రకాలుగా భయపెట్టినా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, వాళ్ళకి తెలుసు. మిమ్మల్ని ఏమి టెర్మినేట్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ వివక్ష గురవుతారో అక్కడ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం మీరు అహింస ప్రేరేపణ లేకుండా సామరస్యంగా శాంతియుతంగా మీ మీద వివక్ష చూపిస్తున్న మేనేజ్మెంట్ కోసం మీరు మీ హక్కుల కోసం అడుగుతున్నారు తప్ప వాళ్ళనేం మీరు డిమాండ్ చెయ్యట్లేదు. మనకు రావాల్సింది ఇవ్వమని అడుగుతున్నాం. ఫస్ట్ అసలు మెలికబెట్టింది ఎవరు? మనకి వాళ్ళే కదా. పిలిచారు పండక్కి, 2 అల్లుళ్ళని పిలిచారు. ఒక అల్లుడికి పట్టుబట్టలు పెట్టి ఇంకోటి లుంగి పనిని పెట్టి సర్దుకుంటారా? మీకు చేసింది కూడా అదే, మీకు జరిగింది కూడా అదే. ఫస్ట్ రెగ్యులరైజేషన్ అని ఒక సినిమా చూపించారు.
అందరు ఆర్టిజన్లు అయ్యో నిజమే మేము కూడా నార్మల్ ఉద్యోగస్తులాగే మేము కూడా వెళ్ళిపోతున్నాం అనుకున్నారు. కానీ అక్కడ వెళ్ళాక లుంగీ బనీన్ చేతిలో పెట్టి బట్టలు పెట్టినాం పో అన్నారు. మీకు ఇన్ని 9 సంవత్సరాల తర్వాత అయ్యో వాళ్ళకి పట్టు బట్టలు ఉన్నాయి మాకు లుంగీ బనీన్ ఇచ్చిరేదని ఇప్పుడు గుర్తుకు వచ్చింది. నేను సామాన్యమైన భాషలో చెప్తున్నా, మీరు వేరే రకంగా అర్థం చేసుకోకండి. జరిగేది నేను నా తోటి ఎంప్లాయీస్ తో నార్మల్ గా నేను ఎక్కడ కూర్చున్నా నాతో నలుగురు కూర్చున్నా నేను ఇదే డిస్కషన్ చేస్తాను. నాకు మొన్న ఒక కాల్ వచ్చింది, మీరు ఎందుకు సమర్థిస్తారా వాళ్ళని అంటే ఖచ్చితంగా సమర్థిస్తా. ఎందుకంటే చూస్తున్నా నేను చూస్తున్నా వాళ్ళ కష్టం. నాతో పనిచేసే అమ్మాయి ఖమ్మంలో ఉంటుంది. ఆ అమ్మాయి ఇప్పటికీ 30-40 నాకంటే సీనియర్ అమ్మాయి. నేను డిపార్ట్మెంట్ లో 2002లో వచ్చాను. అంతకంటే ముందు ఉండే అమ్మాయి ఉంది. అట్లా ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు నాకంటే ముందు వచ్చాం. ఈ రోజు నా జీతం 150,000. మరి ఆర్టిజన్ల జీతం ఇది అన్యాయమే కదా. మరి దానికోసమే కదా మనం ఇక్కడ సమ్మె చేస్తున్నాం. రెండోది మనము న్యాయం కోసం చేసే పోరాటం అనేది లేట్ అవ్వచ్చు, ఫలితాలు ఎప్పుడు స్వీట్ గా ఉంటాయి, తీయగా ఉంటాయి. కాబట్టి మీరేమి అత్యాశ అన్యాయంగా అడగట్లేదు, మీరు న్యాయంగా అడుగుతున్నారు. మరీ ముఖ్యంగా నేను ప్రతి టాపిక్ తర్వాత మీకు అదే గుర్తు చేస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఓపికతో సహనంతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీకు ఏపీఎస్సిబి రూల్స్ వర్తిస్తాయి. ఓకేనా? ఇంకేమైనా చెప్పదలుచుకుంటారా? చెప్పండి. పాపం వీళ్ళందరూ హలో పాపం వీళ్ళందరూ మేడం మీరు చెప్పే నెంబరు ఉదయం 6 నుంచి ఎంగేజ్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇదే నీడలో కూర్చోబట్టి ఇది 6వ రోజు. అందుకంటే ముందు రోజు కూడా మేము వరంగల్ వెళ్ళొచ్చాం. వాళ్ళ పరిస్థితి ఏంటంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అని చెప్పనేసి భయోందోళనకు లోన్ చేసి గంటకి మీరు ఇటురండి, మీరు అటుపోండి, మీరు అటుపోండి అని చెప్పనంటే చిన్నపిల్లలు కష్టపడుతున్నారు, వాళ్ళు నమ్ముదామని చెప్పనేసి మా మీద నమ్మకంతో ఉన్నారు. కానీ కొన్ని విషయాలు మేము చెప్తుంటే వాళ్ళకి సందేహాలు వస్తున్నాయి. అవి ఏంటంటే వీళ్ళకి ప్రతిఫలాలు జరగడం కోసం, వీళ్ళకి మంచి జరగడం కోసం మమ్మల్ని వాడుకుంటున్నారేమో అన్న భయం వాళ్ళలో ఉంది. దానికి కారణం కూడా చెప్తాను నేను. కొంత వీళ్ళంటే చదువుకున్న వాళ్ళు గ్రేడ్ 2 గ్రేడ్ 1 వాళ్ళకు ఉంటుంది. మాకేం చదువు లేదు, మేము గ్రేడ్ 4లో ఉన్నాం, మహా అయితే గ్రేడ్ 3లో ఉన్నాం. ఏమన్నా పర్మనెంట్ అయిపోతే వాళ్ళు బాగుపడతారు కానీ మాకేమైద్ది అని చెప్పనేసి కొంతమంది పుకార్లు పుట్టించడం మొదటి సమస్య అయితే, రెండోది ఏంటంటే వీళ్ళు సంస్థలో ఉన్న వాళ్ళే కాబట్టి వీళ్ళు ఏదైనా చేయగలరు, వీళ్ళు ఏమైనా చెప్తారు, మనకు అన్యాయం చేస్తారు అని చెప్పనేసి వాళ్ళు పూర్తిగా నమ్ముతున్నారు. మీ అందరికీ చెప్తున్న మహాతల్లారా, నాకు ఇక్కడ నిల్చున్న ఈ దేవత ఎవరో నాకైతే తెలియదు. నేను ఇవాళ చూడటమే, అది కూడా రేణుకమ్మ సంతకంలో చూసా. నిజంగా తల్లి మరి నాకేమెవరో కూడా తెలియదు. కాకపోతే రేపు ఈ సమ్మెకి సంబంధించి ఏదన్నా ఒక మిరాకిల్ జరిగితేనే మన జీవితాలు బాగుపడతాయని చెప్పి భగవంతుడికి దండం పెట్టుకుంటూ రాత్రంతా మెలుకొని ఉంటే 2 మిరాకిల్స్ జరిగినాయి. మొట్టమొదటిది రేణుకమ్మ మన దగ్గరకు రావటం, మన సమ్మెకి ఆమె లీడ్ తీసుకోవటం అయితే, రెండో మిరాకిల్ ఈ దేవత ఈ వచ్చి మన తప్పున వాళ్ళకి వకాలత పుచ్చుకొని మనకు విషయాలు చెప్తుంది. ఇప్పుడు నేను వెళ్ళవచ్చిన ఈ సమస్యని అంటే ఈ సందేహాన్ని మీ తరపున మేడంకి చెప్తున్నా. ఆ మేడమే మీకు నివృత్తి చేస్తారు. ఒకసారి ఆలోచించండి, దయచేసి పూర్తిగా వినండి. ఇందులో మీకోసం మాత్రమే పోరాటం జరుగుతుంది. ఇందులో ఎవ్వరికి ఎలాంటి ఫలాపేక్ష లేదు, నాయకులకు ఎలాంటి ఫలాపేక్ష లేదు. నమ్మండి. నేను ఒక ఎంప్లాయీగా వచ్చి, నేను జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నా, ఏదో వచ్చి మీ దగ్గర చెప్పుకొని మెప్పు పొందాల్సిన అవసరం నాకుందా? నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇంకా మిగతా తోటి నాయకులకు, ఉద్యోగస్తులైన నాయకులకు ఎందుకు ఉంటుంది? ఇన్ని సంవత్సరాల నుండి వీళ్ళు పనిచేస్తు, ఈ 6 రోజుల నుండి మీకోసం వీళ్ళు సమ్మె చేస్తున్నారు కదా, వాళ్ళకేం లాభం వస్తుంది పక్కకు పెడితే మీకేం లాభం వస్తుందో నేను ఇప్పటిదా చెప్పా. మీకేం జరుగుతుందో నేను చెప్పాను. ఇంకా మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? ఇది మీ భవిష్యత్తు కోసం. ఇక్కడ మీరొక్కరే కాదండి, ఆర్టిజన్ అంటే ఆర్టిజన్ వెనకాల ఒక కుటుంబం ఉంటుంది. మీ కుటుంబం కోసం మీరు చేస్తున్న పోరాటం 2వ తరం ఉంటుంది.
ఆర్టిజన్స్ కి ఇంకొక ఉద్యోగ అవకాశం, మనకి ఏదైనా జరగరాని ప్రమాదం ఏమైనా జరిగినా ఇంకో జనరేషన్ ఉంటుంది. లేదు మీ పిల్లలే ఈ డిపార్ట్మెంట్లోకి రావచ్చు, అప్పుడు కూడా వాళ్ళు ఆర్టిజన్లుగానే పిలువబడాలా? ఇదే అన్యాయానికి గురవ్వాలా? పోరాటం ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి. మీరు మొదలు పెట్టారు, మీరే ముగించాలి. గుర్తుపెట్టుకోండి, మీరు మొదలు పెట్టారు. 9 ఇప్పటికి చాలా లేట్ అయింది. 9 సంవత్సరాలు. మీకు ఇంకా చెప్తున్నా, ఉద్యోగి ఒక క్యాడర్ లో 6 సంవత్సరాలు పనిచేస్తే అతనికి స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ అని 6 years ఇంక్రిమెంట్ ఇస్తారు. మీకు తెలుసా? చాలా తక్కువ మంది తెలుసు. 12 సంవత్సరాలకి ఒక ఇంక్రిమెంట్, 18కి ఒకటి, 24కి ఒకటి. నార్మల్ ఇంక్రిమెంట్ కాకుండా మీకు సంవత్సరానికి ఒకసారి ఇచ్చే యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ కాకుండా మళ్ళీ 6 సంవత్సరాలకు, 12 సంవత్సరాలకి, 18కి ఇట్లా ఇస్తున్నారు. మరి 9 సంవత్సరాల నుండి ఆర్టిజన్స్ ఎవరు పట్టించుకున్నారు? గదే ఇంక్రిమెంట్ స్కేల్లో ఇంక్రిమెంట్ ఎంత ఉందండి? ఆ ఇంక్రిమెంట్ రేట్తో నేను బజార్కి వెళ్తే సరైన సామాన్లు కూడా రావు. పూలే మూర పూలు 100 రూపాయలు ఉంటాయి. అవునా? అంటే నేను పూల గురించి ఎందుకు చెప్పానంటే నాకు దేవుడి భక్తి ఎక్కువ కాబట్టి చెప్తాను. నేను రోజు కొంటా సాయంత్రము. మూర పూలే వాడికి డిమాండెడ్గా చెప్తుంటాడు. మరి మీకు ఇచ్చే ఇంక్రిమెంట్ రేట్ ఎంత? మీరు ఆలోచించండి. రెండోది, ఈ పాల్వంచ ఉద్యమాల గడ్డ అని పేరు పడింది. అవునా కదా? మరి వేరే వాళ్ళు వచ్చి మనకు స్ఫూర్తిని ఇవ్వాలా? మనం పుట్టిందే ఈ గడ్డ మీద. తెలంగాణ సాధించుకున్నాం. ఎన్ని సంవత్సరాలు పట్టింది? అయినా వచ్చిందా? దాన్నే స్ఫూర్తిగా గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏదో మిమ్మల్ని భయాందోళనలకు గురి చేస్తే మీరు భయపడొద్దు. మీరు చేసే సమ్మెకు మిమ్మల్ని టెర్మినేషన్ చేసే అధికారం మేనేజ్మెంట్కి లేదు. గుర్తుపెట్టుకోండి. అక్కడేదో జరిగిపోతుంది, ఇక్కడేదో జరుగుతుంది, మనం తొందరగా వెళ్ళాలి ఉద్యోగాలకు అని మిమ్మల్ని ప్రొవోకేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని గుర్తించండి. వీళ్ళు ఎందుకోసం చెప్తున్నారు? మా మంచి కోసం చెప్తున్నారా? మంచి చెడు అవగాహన అయితే మనకు ఉంది కదా, ఉంది కదా. అమ్మ వీళ్ళని కొట్టండి అంటే వచ్చేసి కొట్టేస్తారా? ఏం జరిగింది ఏంటి అనేది అయితే అడుగుతాం కదా, వివరం అడుగుతాం కదా. ఎగ్జాక్ట్లీ మిమ్మల్ని ఎవరన్నా ఫోన్ చేసి మీకు ఉద్యోగం తీసేస్తారు, నడవండి 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 అంటే ఎందుకు తీసేస్తారు? ఎందుకు తీసేస్తారు? మిమ్మల్ని ఉద్యోగంలోకి చేరాలి, ఈ రోజు లాస్ట్ డేటు, ఇంకో గంట లాస్ట్ డేటు అని కూడా మీకు పిలుపులు వస్తున్నాయంట కదా. మరి భయపడదామా? భయపడదామా? భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం మీరు వివక్షకు గురైన సందర్భంలో జీతం సరిగ్గా లేకున్నా, పనిచేసే ప్రదేశాల్లో భద్రత లేకున్నా, మిమ్మల్ని సమాన పనికి సమాన వేతనం మీకు లేకున్నా, ఇవన్నీ కూడా 1947 ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ లోనే మీకు సమ్మె చేసే, శాంతియుతంగా సమ్మె చేసే హక్కు మీకు కల్పించబడింది. చట్టబద్ధమైన సమ్మె మీరు చేస్తున్నది కాబట్టి ఎక్కడ కూడా మీరు అపోహకు పోకండి, భయపడకండి. పోరాడితేనే ఆరంభించారు, ముగించేది ఎవరు? ఆ మాట మీద ఉంటారా? మళ్ళీ నీరు గారుతుంటే మళ్ళీ మేము వచ్చి ఇంజక్షన్లు వేయాలా? అవసరం లేదు కదా. మహిళా మళ్ళీ చెప్తున్నా, శ్రీకృష్ణుడు యుద్ధం చేసి కాసేపు స్పృహ కోల్పోయి పడిపోతాడు, అప్పుడు ఎవరు ఆదుకున్నారు కదా. కాబట్టి మహిళా మళ్ళీ ఎట్లుండాలి? మన సోదరులు కొంచెం వాళ్ళు ఏమైనా వీక్ అయితే మీరు పట్టుకోవాలి, అట్లా ఉండండి మీరు. అప్పుడే కదా యుద్ధం గెలిచింది. ఇప్పటికీ మనం దీపావళి చేసుకుంటున్నాం. అట్లానే ఆర్టిజన్స్, అన్మ్యాన్డ్ అందరూ పండుగ చేసుకుంటారు. ఇప్పటిదాకా ఆర్టిజన్స్ గురించి చెప్పా. మీకు కొత్త గొప్ప లుంగి పనినిచ్చారు, వీళ్ళకైతే అసలు ఏమీ లేదు.
షాపింగ్ తర్వాత చేస్తా, నేను తీసుకురాలేదబ్బా మీరు వెళ్ళిపోండి అన్నారు. అసలు అన్మ్యారీడ్ అనేటోడు అల్లుడు ఉన్నాడు అన్న విషయం కూడా ఎవరికి గుర్తులేదు. అవునా? చనిపోతున్నారు పాపం వాళ్ళు. వాళ్ళ కష్టమైతే మా డిస్కంలో నేను చూస్తున్నానండి. ఇవన్నీ మేనేజ్మెంట్కి తెలియనివేం కాదు. మళ్ళీ ఇక్కడ సందర్భం ఇంతమంది గ్యాదర్ అయ్యారు కాబట్టి మీ అందరికీ ఒకరి బాధలు ఒకరు తెలిస్తేనే కదా పంచుకునేది. అందుకే చెప్తున్నా, అన్మ్యారీడ్లో యాక్సిడెంట్లు అయి చనిపోయినా ఇప్పటికీ కూడా ఒక అన్మ్యారీడ్ చనిపోతే అతని భార్య కుటుంబం రోడ్డు మీద పడి జీవిమాల్లో పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళని కూడా నేను చూసా. వాళ్ళు లేకపోతే, మా డిపార్ట్మెంట్లో అన్మ్యారీడ్ అనే వ్యక్తి లేకపోతే, పీస్ వర్కర్స్ అనే వాళ్ళు లేకపోతే అసలు ఒక్క రోజు కూడా గడవదు. ఈ అబ్బాయి ప్రతాప్ అన్మ్యారీడ్, కానీ మా ఏరియా బాబుకేం కొత్తగూడెంకి వస్తే ప్రతాప్ లైన్మెన్. ఎందుకు లైన్మెన్ అయ్యాడు? ఆయన చేసే పనిని బట్టి మా ఏరియా వాళ్ళు గుర్తించారు, కానీ మేనేజ్మెంట్ మాత్రం గుర్తించలేకపోతుంది. కాబట్టి అన్మ్యారీడ్ వెనకాల కూడా ఇక్కడ నిజమే అండి. మీరు మంచి టాపిక్ చెప్పారు. మాట్లాడిన ప్రతిసారి శ్రీను గారి వీడియో చూసాను నేను స్టేటస్లో. ఆర్టిజన్స్ గురించి మాట్లాడినప్పుడు అన్మ్యారీడ్ గురించి కూడా మాట్లాడండి అని చెప్పి అందరిని అడుగుతున్నారు. వాస్తవమే అండి. అన్మ్యారీడ్ లేకపోతే ఈరోజు ఫీల్డ్ మీద ఒక్క పని కూడా జరగదు. అలాంటి అన్మ్యారీడ్కి అయితే అసలు భద్రతే లేదు. మరి 8,000 12,000 ఇప్పుడు అది కూడా కొంత ఉంటాయి. మళ్ళీ దాంట్లో బ్యాక్ ఫీడింగ్ పేపర్ కట్స్ల కింద కొంత పోతుంది. అది కూడా తెలుసు. ఏదన్నా ఉంటే వాళ్ళు ఏదో ఫీల్డ్ మీద డిపార్ట్మెంట్ని ఎక్కడో పని లేక, షాపులలో పని చేయలేక మన దగ్గర పని చేస్తున్నారు అన్నట్టు చిన్న చూపు చూస్తున్నారు. కానీ వాస్తవంగా ఒక అన్మ్యారీడ్ లేకపోతే ఈ డిపార్ట్మెంట్ ఆర్టిజన్స్ లో సబ్స్టేషన్ ఆపరేటర్స్ లేకపోతే కూడా ఈ డిపార్ట్మెంట్ ముందుకు వెళ్ళలేదు. అంత శక్తి ఎక్కడుంది? మీ దగ్గరే ఉంది. అవునా? అంతే కదా? చల్లబట్టారు అందరు, మళ్ళీ సైలెంట్ అయిపోతున్నారు. రైట్? సబ్స్టేషన్ ఆపరేటర్స్ ఉద్దేశించి ఒక మాట, ఇంకో మాట చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. సబ్స్టేషన్స్ ఇప్పటివరకు ఈ 9 సంవత్సరాలలో ఎన్ని కట్టుంటారు? గవర్నమెంట్ మారిన ప్రతిసారి సబ్స్టేషన్స్ కడుతూనే ఉన్నారు. కానీ అక్కడ ఆపరేటర్స్ వస్తున్నారా? ఒక్క ఆపరేటరు 3 రోజులు 4 రోజులు అక్కడ బడిగాపులు కాసి పనిచేసి ఒక్క రోజు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎవరో ఒక నాయకుడు అన్నాడట, వాళ్ళు ఒక్క రోజు పనిచేసి 3 రోజులు ఇంటికాడ పడుకుంటారని. వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు చెప్తున్నా నేను, వాళ్ళు 3 రోజులు ఒక్క రోజు పనిచేసి 3 రోజులు ఇంటికాడ పండే రోజులు ఆ రోజులు. ఆ సోకాళ్ళు లీడర్స్ మాట్లాడిన రోజులు అవి. ఇప్పుడు అట్లా లేదు. వాళ్ళు భార్యల్ని పిల్లల్ని త్యాగం చేసి, ఒక్కరోజు మన ఇంట్లో మన భర్త లేకపోయినా భార్య లేకపోయినా మనకు కొన్ని కుటుంబ పరంగా కొన్ని బాధ్యతలు ఉంటాయి. అవి నిర్వర్తించలేక పిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోయినా భార్యకి ఏదో సర్ది చెప్పుకొని సబ్స్టేషన్ ఆపరేటర్స్ ఉద్యోగాలకు వస్తున్నారు. మా దగ్గరనే చూస్తున్నా నేను. అశ్వరాపేట సబ్ డివిజన్ అయితే మరీ ఘోరం. నేను వింటున్నాను కదా, నేను చూసా కదా, ప్రత్యక్ష సాక్షి నేనే. పాపం వాళ్ళు ఒక్కొక్క సబ్స్టేషన్ లో ఒక్కళ్ళు ఇద్దరు ఒక్క రోజు 3 రోజులు పని చేస్తారు, ఒక్కరోజు ఇంటికి పోయి వస్తారు. ఇప్పటికీ కూడా సబ్స్టేషన్లు కడుతున్నారు కానీ స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోవట్లేదు. ఇన్ని అవసరాలు మీతో ఉన్నప్పుడు మరి మీకు ఏపీఎస్సీబీ జీతం ఏం పెంచమనట్లేదు. మనం కేవలం ఉద్యోగ భద్రత మాత్రమే అడుగుతున్నాం. ఆ ఉద్యోగ భద్రతలో మన గౌరవాన్ని పొందాలి అనుకుంటున్నాం. మీరు చేసే సమ్మె దేనికోసం? గౌరవం కోసం, న్యాయమైనది. కాబట్టి మీరందరూ కూడా 6వ రోజు అయింది, 7వ రోజు అయింది, జీతాలు రావు, టెర్మినేట్ అవుతారు, ఇలాంటి భయాందోళనలు వస్తూనే ఉంటాయి. మాటలు భయపెడుతూనే ఉంటారు. ఎందుకంటే మానసికంగా మనల్ని కృంగదీస్తేనే ముందుకు వెళ్తారు వాళ్ళు. అంతే కదా? ఒక 4 ఉన్న చోట ఒకళ్ళని భయపెట్టినా వాళ్ళు సక్సెస్ అయినట్టే. మరి భయపడదామా? నమ్మచ్చా? మళ్ళీ 6 రోజుల తర్వాత దాన్ని మళ్ళీ ఉద్వాసన పలుకుదామా? దయచేసి ఆలోచించుకోండి. ఇంతసేపు నేను మీకు జరుగుతున్న నష్టం పిన్ టు పిన్ చెప్పాను అని నేను అనుకుంటున్నాను. సో ప్రతిదీ పిన్ టు పిన్ మీరు గుర్తు పెట్టుకొని ఇంటికి వెళ్ళాక మీకు ఫోన్ వచ్చినప్పుడు మీ ఉద్యోగానికి అభద్రత ఉంది, టెర్మినేషన్ చేస్తున్నారు అన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మేడం చెప్పిన మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీ ఇప్పుడు ఈ రోజు కోసం ఆలోచించకండి. రేపు భవిష్యత్తులో మీరు పొందబోయే ఫలితాల గురించి,
ఆ ఫలితాలు మీ కుటుంబానికి దక్కుతాయి అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఈ సమ్మెను శాంతియుతంగా కంటిన్యూ చేయండి. ఈరోజు ఏదో చర్చలు జరుగుతాయని వింటున్నాను, మీకు ఫేవర్గా జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం.